శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని ఎన్నో విధాలుగా మనం స్తుతించుకునే ఆ విష్ణుమూర్తి అంశగా కృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతంలో చెప్పినట్లు ఆ శ్రీ మహావిష్ణువే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించారు. వసుదేవనందనుడిగా దేవకీదేవి అష్టమ గర్భాన శ్రావణమాస కృష్ణపక్షంలో రోహిణీ నక్షత్రం అష్టమి తిథి నందు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవతరించారు. ఆ భగవానుడు మనందరిలా జన్మించలేదు. ఆయన పుట్టుక చాలా ప్రత్యేకం. తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖగదాద్యుధాయుధం శ్రీవత్సలక్ష్మ్యం గళశోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోధ సౌభగం. నల్లటి శరీర ఛాయతో పసుపు రంగు ధోవతితో పాంచజన్యమనే పేరుగల శంఖం ఒక చేతిలో, సుదర్శనమనే చక్రం రెండవ చేతిలో, కౌమోదకి అనే గద మూడవ చేతిలో, పద్మం నాలుగవ చేతిలో ధరించి సర్వాభరణాలంకృతుడై భగవద్గీత చతుర్థోధ్యాయము జ్ఞాన కర్మ సన్యాస యోగము 7-8 శ్లోకాలలో చెప్పినట్లు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెచ్చు పెరిగినప్పుడు భగవానుడు సాకార రూపంలో ఈ భూలోకమున అవతరిస్తారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సత్పురుషులను రక్షించుటకు, పాపులను దుష్టులను సంహరించుటకు మరియు ధర్మమును సుస్థిరపరచుటకు ప్రతి యుగమునందు పరమాత్మ అవతరిస్తూ ఉంటారు. చెడ్డవారిని దండించడానికి మాత్రమే కాకుండా తన భక్తులను కాపాడడానికి, ధర్మాన్ని రక్షించడానికి ప్రతి యుగమునందు ఆ స్వామి అవతరిస్తూ ఉంటారు. మత్స్య కూర్మ వరాహ నృసింహ వామన పరశురామ శ్రీరామ బలరామ శ్రీకృష్ణ కల్కి అనేవి దశావతారాలు. ఈరోజు ఆ శ్రీకృష్ణ పరమాత్మ కోసం మనం కొన్ని విషయాలను చర్చించుకుందాం. చతుర్భుజ రూపుడై చక్కటి చల్లని చిరునవ్వుతో ఆ శ్రీకృష్ణ పరమాత్మ మన కోసం ఈ భూమిపై అవతరించారు. దేవకీ వసుదేవుల పుత్రుడు, యశోదానందుల పెంపుడు కుమారుడు, ధర్మ సంస్థాపనార్థం అవతరించాడు శ్రీకృష్ణుడు. శిశువుగా, బాలునిగా, యువకునిగా కృష్ణుడు చేసిన లీలలు లోక కళ్యాణాన్ని కలిగించాయి. శిశువుగా పూతన ప్రాణాలను హరించడం, శకటాసుర, తృణావర్త, ధేనుకాసుర, బకాసురుల సంహారం, బాలునిగా కాళీయమర్దనం, గోవర్ధనోద్ధారణం, కంసవధ, రుక్మిణి వివాహం, నరకాసుర వధ మున్నగు అద్భుత ఘట్టాలు సందేశాత్మకాలు. మన్ను తిన్నావా అని మందలించిన తల్లికి తన నోటిలో 14 భువనాలను చూపించిన ఘనుడు. ఇంద్రుని గర్వమును అణచివేయుటకై యాదవులచే ఇంద్రయాగమ మాన్పించి ప్రకృతి ఆరాధన అయిన గిరిపూజను చేయించాడు. ఇంద్రుడు భయంకరమైన తుఫాను సృష్టించగా గోవర్ధన పర్వతాన్ని చిటికెన వేలుపై నిలిపి వారం రోజులు గోవులను, గోపబాలురను, గోపీజనులను సంరక్షించాడు. కాండవ దహన సమయంలో సహాయం చేసినందుకు అగ్నిదేవుడు శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రము, కౌమోదకం అనే గదను ప్రసాదించాడు. సాందీప మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో పేద బ్రాహ్మణుడైన కుచేలునితో గాఢ స్నేహాన్ని చేసి తమ భేదాలుండరాదని తెలియచెప్పాడు. దుష్టుడైన కంసుడిని వధించి తల్లిదండ్రులను బంధవిముక్తులను చేసి ఉగ్రసేనుణ్ణి రాజుని చేశాడు. కంసుడి మామయ్యగు జరాసంధుడు కాలయవనులు నిరంతరం కృష్ణునిపై యుద్ధమునకు వచ్చుటచే సముద్ర మధ్యమున ద్వారకను నిర్మించి ప్రజలందరికీ రక్షణ కల్పించాడు. యుక్తితో కాలయవనుడిని ముచుకుంద మహర్షి ఆగ్రహముచే నశించునట్లు చేశాడు. ఉపాయముతో భీమునిచే జరాసంధుణ్ణి చంపించి పాండవులచే రాజసూయ యాగము చేయించాడు. ఇరుగు పొరుగు రాజులలో విశ్వాసం కలిగించి ధర్మరాజు పక్షాన చేరునట్లుగా చేసి రాజనీతిని ప్రదర్శించాడు. ప్రసేనుణ్ణి
శ్రీకృష్ణుడే చంపాడనే లోకవాదమును పోగొట్టుకొనుటకు ప్రయత్నించి శమంతకమణిని వెదికి తెచ్చి సత్రాజిత్తుకిచ్చి సత్యభామను వివాహం చేసుకున్నాడు. నరకాసురుని దౌష్ట్యములు మితిమీరుచుండగా కృష్ణుడు నరకాసురుడిని వధించి అతని చెరలో మ్రగ్గిపోతున్న 16,000 మంది స్త్రీలను కాపాడి వారి రక్షణ పోషణ బాధ్యతలను స్వీకరించాడు. ధర్మపక్షమైన పాండవపక్షము వహించి అనుక్షణము వారికి తగిన సలహాలనిస్తూ ధర్మరక్షణకు ప్రయత్నం చేశాడు. పాండవుల నుండి వారి వారి అభిప్రాయములను తీసుకొని కౌరవుల వద్దకు రాయబారిగా వెళ్ళాడు. ఆతిథ్యమునకు ఆహ్వానించిన దుర్యోధనునితో నీ దుష్టాన్నమును నేను భుజింపను అని తిరస్కరించి విదురుని ఇంట విందారగించాడు. రాయబారిగా ఎవరి కెటుల చెప్పవలెనో అలా చెప్పాడు. కానీ మూర్ఖుడైన దుర్యోధనుడు మూర్ఖత్వం కారణంగా సంధి విఫలమైంది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవ పక్షాన్ని వహించాడు. మానసిక దౌర్బల్యం ఆవహించిన అర్జునునకు గీతోపదేశం చేసి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసి యుద్ధం చేయించాడు. అనేక సందర్భాలలో అర్జునుని కాపాడుతూ తగిన సూచనలను సలహాలను ఇస్తూ ధర్మపక్షం విజయాన్ని సాధించడానికి శతవిధాలా ప్రయత్నించి ధర్మ ప్రతిష్టాపన చేశాడు. యాదవ వంశంలో ముసలం పుట్టిన తరువాత శ్రీకృష్ణుడు తపోనిమిత్తమై అరణ్యమునకు వెళ్ళి విశ్రమించగా ఒక బోయవాడు మృగమని భ్రమించి బాణంతో కొట్టగా కృష్ణుడు అవతారం చాలించాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమిపై 125 సంవత్సరాలు జీవించినారని ప్రతీతి. జై శ్రీకృష్ణ.